నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. పహల్గాం అటాక్ సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వెలువెత్తు ఉన్నాయి. దానికి సంబంధించి ఇండియా కూడా రివెంజ్ తీర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది. మోదీ సమక్షతన అఖిల పార్టీ సమావేశం సంబంధించి కూడా జరుగుతూ వచ్చింది. దీనికి రాహుల్ గాంధీ, ఖర్గే కూడా హాజరయ్యారు. ఆ హాజరైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి మేము పూర్తి మద్దతునిస్తాం, ఖచ్చితంగా ఈ అటాక్ ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ అటాక్లో చనిపోయినటువంటి వాళ్ళకి సంతాపం తెలుపుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఉగ్రవాదులకు సంబంధించి, ఉగ్రవాదుల సంస్థలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కూడా మీడియా ఛానల్స్లో కూర్చొని మీడియాకి సంబంధించి ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి? గతంలో కూడా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున విమర్శిస్తూ వచ్చారు. అయితే ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు, సరే అటాక్కి సంబంధించి జరిగింది, దాన్ని అందరూ ఖండిస్తూ వచ్చారు, దాన్ని తప్పుపడుతూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు, మీడియాలో కావచ్చు లేదంటే బయట కావచ్చు అని అంటున్నారు. ఎందుకని ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఆయన? ఒకటి అశోక్ గారు, కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మీటింగ్ ఇమీడియట్గా జరిగిన నెక్స్ట్ డేనే ఇమీడియట్గా సిడబ్ల్యూసి మీటింగ్ కన్వీన్ చేసి సిడబ్ల్యూసి మీటింగ్లో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు సిడబ్ల్యూసి రెజల్యూషన్ చదవాలి అని కోరుతా ఉన్నా. సిడబ్ల్యూసి రెజల్యూషన్ అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైన బాడీ, ఇంకా అది ఎనీ కాంగ్రెస్ మ్యాన్ షుడ్ ఫాలో దట్. అది చదవాలి అతను. ఒకటి. రెండు, ఖర్గే గారు ఏం మాట్లాడారు, ఖర్గే గారి స్టేట్మెంట్ ఏంటి చదవండి, వినండి. సోనియా గాంధీ గారు ఏం మాట్లాడారు, సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ ఏంటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్. తర్వాత కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు, ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఏం స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. బికాస్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అండ్ సిడబ్ల్యూసి ఇదే కోర్ కాంగ్రెస్. సో కోర్ కాంగ్రెస్ ఏం చెప్తే కింద ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడాలి, అదే ఫాలో అవ్వాలి. ఒకటి ఎవరన్నా మాట్లాడిన దాంట్లో అర్థం చేసుకోవడంలో పొరపాటు కానీ, లేదు మాట్లాడిన దాన్ని ట్విస్ట్ చేసి చూపించడం కానీ, ఇదేదైనా జరిగి ఉంటే ఇదేది కూడా మాకు అప్రస్తుతం, దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 అంశాలే సిడబ్ల్యూసి రెజల్యూషను, ఖర్గే గారి మాట్లాడింది, సోనియా గాంధీ గారు మాట్లాడింది, రాహుల్ గాంధీ గారు మాట్లాడిందే మాత్రమే అని జయరాం రమేష్ గారు కూడా నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అటువంటి తరుణంలో నేషనల్ పాలిటిక్స్ ఏది ఫాలో అవ్వకుండా తన చుట్టుపక్కల ఎవరో ఏదో తన చెవిలో ఒక మాట చెప్తే దాన్ని ఏదో వినేసి కాంగ్రెస్ వాళ్ళ గురించి స్టేట్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ వాడి దేశం మిదిలి వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఆస్తులు లేకపోతే వాళ్ళ జైలు జీవితాలు గడిపి మొత్తం త్యాగం చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఈ దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ, ఈ దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ. అంటే నువ్వు కాంగ్రెస్ చరిత్ర చూడు, ఇన్సిడెంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత బాడీ ఏం చెప్పిందో చదువు. అదేది కాకుండా నువ్వింత మాట్లాడడానికి రాజ్యాంగం ఏదైతే నీకు హక్కుని కల్పిస్తూ ఉందో అది తెచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఇవేవి కాకుండా కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటే నీకు స్వతంత్రమే వచ్చుండేది కదా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే నువ్వింత ఇవాళ ఈ రకంగా మాట్లాడే అవకాశం కూడా నీకు దక్కి ఉండేది కాదు అనుకుంటున్నా. ఇదంతా మరి అతనికి ఫీడ్ చేసిన వాళ్ళ యొక్క పొరపాట, అతని అవివేకమా, లేకపోతే తెలిసి కావాలని మోడీ గారిని మెప్పించడం కోసం మాట్లాడుతున్నారా అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. బికాస్ ఇఫ్ ఎట్ ఆల్ హీ వాంట్ టు క్వశ్చన్, మీరు ఇందాక అన్నారు ఆల్ పార్టీ మీటింగ్ అనేది మాట్లాడినప్పుడు, జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయమని అడిగింది. ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు, గతంలో ఇటువంటి చర్యలు ఏదైనా జరిగినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు ప్రధాని కూర్చొని ప్రధాని ఆన్సర్ చేశాడు. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పార్లమెంట్ పైన దాడి జరిగితే, ఆల్ పార్టీ మీటింగ్ జరిగితే అటల్ బిహారీ వాజ్పేయి కూర్చొని ఆన్సర్ చేశాడు. ఇదే అటల్ బిహారీ వాజ్పేయి లాల్ బహదూర్ శాస్త్రి టైంలో కానీ, జవహర్లాల్ నెహ్రూ టైంలో కానీ యుద్ధాలు జరిగినప్పుడు పార్లమెంట్ పెట్టండి, పార్లమెంట్లో చర్చ జరగాలి అని వాజ్పేయి కోరితే జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్ కన్వీన్ చేసి పార్లమెంట్కి సమాధానం చెప్పాడు. సో ప్రధాని సమాధానం చెప్పాల్సిన దగ్గర నరేంద్ర మోడీ ఆల్ పార్టీ మీటింగ్ రాకుండా
బీహార్ వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటా నితీష్ కుమార్తో గుచ్చుకుని చిద్విలాసాలు చిందించుకుంటా నవ్వుకుంటా దేశం అంతా శోకంతో బాధపడతా ఉంటే అతని ఎలక్షన్ క్యాంపెయిన్ ముఖ్యమైంది. సో అటువంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తా కన్సర్న్ ఎవరికి ఉంది, కన్సర్న్ ఎవరికి లేదని మాట్లాడదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ యొక్క అతి స్వామి భక్తి కానీ అవివేకం కానీ ఈ రకమైన మాటలు మాట్లాడిస్తూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఒకసారి ఫాలో అవ్వండి నేషనల్లో పాలిటిక్స్ ఏం జరుగుతూ ఉన్నాయని. ఆ కాంగ్రెస్ పార్టీయే కదా ఏది పాకిస్తాన్ కొంత చిల్లర వేషాలు వేస్తే దాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా చేసింది ఇందిరాగాంధీ నాయకత్వంలో ఆ కాంగ్రెస్ పార్టీ కదా. ప్రతీకార చర్యలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కదా. సో ఏ కాంగ్రెస్ పార్టీ గురించి ఇతను మాట్లాడే స్థాయి అతనిది? ఏదో ప్రజలు ఓట్లేశారు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, సంతోషం, పవర్ని ఎంజాయ్ చేస్తున్నావు, వారానికి నెలకు 1-2 సార్లు కనపడుతున్నావు, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యావు, అంతవరకే భాగస్వామిగా ఉన్నావు, మిగతా ఇంకేట్లో భాగస్వామిగా ఉన్నావు అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చర్చ. అవన్నీ విడిచిపెట్టి మన స్థాయికి తగిన మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే స్థాయి అనే పదం ఎందుకు వాడినాడని అంటే దేశం కోసం అంత త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి అతను ఈ రకంగా మాట్లాడడం అనేది, సో నేను ఆ పదం వాడాల్సి వస్తుంది అశోక్ గారు. సరే, ఇప్పుడు ఈ అటాక్ సంబంధించి ఆయన ఓకే ఏ రాజకీయ పార్టీగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తం చేయాల్సింది ఒకటే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి దేశ పరిస్థితులు చూస్తుంటే ఎందుకు ఈ చర్చలకు కారణమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఏమన్నా స్టాండ్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళు చేయటం ఏమైనా మిస్ అవుతుంది? ఎందుకంటే మోదీ వచ్చిన ప్రతిసారి కూడా అంటే గతంలో నేను చూసినప్పుడు కూడా ఎక్కువగా త్రూగా జర్నలిజంలో ఉండి పాలిటిక్స్ సంబంధించి ఫాలో అవుతున్నప్పుడు ఎక్కువగా టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఇటీవల కొన్ని జరిగినటువంటి అటాక్స్ కావచ్చు ఎక్కువగా మోదీ టైం పీరియడ్లోనే జరుగుతుంది. ఎందుకు అనుకుంటారు? అంటే ఒకటి ఇన్ని టెర్రర్ అటాక్స్ మీకు పుల్వామా కానీ ఊరి కానీ మేజర్ చాలా ఉన్నాయి. సో అటువంటి అన్ని టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని ప్రజలు వాళ్ళని క్వశ్చన్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొని, ఉదాహరణకి ఇప్పుడు పహల్గామ్లో జరిగిందే తీసుకుందాం. దాన్ని మొత్తం కూడా దేశంలో ఏది చర్యలు చేపట్టిన వాడు పాకిస్తానీ ఇస్లామిక్ టెర్రరిస్ట్, అక్కడ కూడా కాస్త పదం వాడమంటే వాడతాను, వాడిపైన ఏం చర్యలు తీసుకోవాలి అనేది చర్చ పక్కన పెట్టి ఆ చర్చ మొత్తాన్ని కూడా వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం దేశంలో ఉన్న హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరించి దాన్ని ఫ్లేరప్ చేయాలి, ఈ ఓటును మనం పొందాలి అనే ఒక స్వార్థ సంకుచితమైన నికృష్టమైన రాజకీయాన్ని నడిపే పరిస్థితుల్లో బీజేపీ గైడ్ లైన్స్తో అటువంటి నికృష్ట రాజకీయానికి పవన్ కళ్యాణ్ పాల్పడదలుచుకున్నాడా అనేది నాకైతే అర్థం కాలేదు. బికాస్ కాంగ్రెస్ పార్టీ యునానిమస్గా చెప్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దాని వెనక మేము సపోర్ట్ చేస్తాము అని. ఆల్ పార్టీ మీటింగ్లో మోడీ రాకపోయినా ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వెళ్ళి చెప్పొచ్చారు, మీరు ఏ స్టాండ్ తీసుకున్నా వీ స్టాండ్ విత్ ద గవర్నమెంట్, వీ స్టాండ్ బై ద డెసిషన్ యూ టేకెన్ బై యూ అని చెప్పొచ్చిన తర్వాత ఈ రకమైన చిల్లర మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం ఉందా? సో ఇప్పుడున్న తరుణంలో రాజకీయాలకు అవసరమా, లేకపోతే దేశం మొత్తం ఒకే ముక్త కంఠంతో ఒకే వాయిస్లో మాట్లాడడం అవసరమా? ఆ పార్టీని ఈ పార్టీని మేమే బీజేపీ ప్రభుత్వం తీసుకునేదానికి ఏ చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నామని మాట్లాడిన తర్వాత ఇంత చిల్లర రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నాడు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం. అంటే వాళ్ళు అనుకున్నంత ఫ్లేరప్ కాలేదు, హిందూ ముస్లిం గొడవ వాళ్ళు చేద్దాం అనుకున్నంత ఫ్లేరప్ కాలేదు, ఓట్లు అంత పోలరైజ్ అవుతాయో లేదో అనే అనుమానం కలిగినప్పుడు కేంద్ర నాయకత్వం ఇటువంటి వాళ్ళని రాష్ట్రంలో అక్కడొకరిని పెట్టి మాట్లాడించి తద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన ఏమన్నా చేస్తోందేమో అని వాళ్ళ అనుమానం కలుగుతూ ఉంది అశోక్ గారు. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ అనేవాడు మీకు జానీ సినిమాలో నారాజ్ గాక్రా నజీర్ అన్నయ్య అని మాట్లాడుతూ రాజకీయ నాయకులే చేస్తూ ఉంటారు ఇటువంటి చిల్లర పనులని అతనే మాట్లాడాడు. సో ఈరోజు అతను మాట్లాడిన చిల్లర చేష్టలు అతనే చేస్తున్నప్పుడు, బికాజ్ అతని డైలాగ్ అది, నేనేమి అతను పర్టికులర్గా అంటాం కదా, నమ్మొద్దు రాజకీయ నాయకులని అతను మాట్లాడిన ఆ పాట అది. సో అతని పాటని అతనే ఇవాళ చేసుకునే పరిస్థితికి వచ్చినప్పుడు, అదేవిధంగా 2019లో ఇఫ్తార్ విందుకి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీతో అతను తల్లి మదర్ పైన కూర్చొని వడ్డిస్తూ ఉంటది, ఇతను కాళ్ళ దగ్గర కూర్చొని బిర్యానీ ప్లేట్ తీసుకొని తింటా ఉంటాడు ఇఫ్తార్ విందులో. సో ఇన్ని నటనలు ఇన్ని డ్రామాలు అదే ఆ రోజుకి ఎస్టాబ్లిష్ అవడానికి డ్రామానా, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కొత్త డ్రామాని తెరకెత్తుకున్నాడా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. ఏదేమైనా హీఈస్ ప్లేయింగ్ ఏ డేంజరస్ గేమ్. ఇది దేశ సమగ్రతకి మంచిది కాదు. డెఫినెట్గా తన ఆలోచనని మార్చుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పవన్. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి అశోక్ గారు, కాంగ్రెస్ వాడిని పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటాడు, కాంగ్రెస్ వాడు పాకిస్తాన్కి వెళ్ళాలన్నా లేకపోతే
వాళ్ళ పాకిస్తాన్ ప్రెసిడెంట్ మనవరాలి పెళ్ళికెళ్ళి పాకిస్తాన్ ప్రెసిడెంట్ యొక్క ప్రధాని యొక్క మనవరాలు పెళ్ళికెళ్ళి వాళ్ళ నవాజ్ షరీఫ్ మనవరాలు పెళ్ళికెళ్ళి నవాజ్ షరీఫ్ వాళ్ళ తల్లికి కాళ్ళకు నమస్కారం చేసి ఆమెకి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన చేనేత వస్త్రాలు తీసుకెళ్ళి అక్కడ బహూకరించి తర్వాత ఇక్కడికి వచ్చిన నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని పక్కకు పంపించాలనా? లేదు పాకిస్తాన్ మొత్తం ప్రపంచాల్లో ఏకాకిం చేసి నించోబెట్టిన తరుణంలో ఇక్కడి నుంచి బస్సు యాత్రలు తీసుకెళ్లిన వాజ్పేయి గారిని పాకిస్తాన్ పంపించాలనా? లేకపోతే అరెస్ట్ చేసిన మిలిటెంట్ని అజిత్ డోవాల్ తీసుకెళ్లి జాగ్రత్తగా ఆఫ్ఘనిస్తాన్లో ఫ్లైట్లో తీసుకెళ్లి దింపొచ్చినప్పుడు అటువంటి వాళ్ళని పాకిస్తాన్కి పంపించాలనా? దిస్ ఈజ్ నాట్ ద ఇష్యూ టు బి డిస్కస్డ్ నౌ. ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏమి? దేశం ముందున్న సమస్య ఏమి, ఆ సమస్యని ఎట్లా ఎదుర్కోవాలి. ఇవాళ పార్లమెంట్ కన్వీన్ చేయమని అడుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో చర్చిద్దామని అడుగుతా ఉంది. అందరం మన దేశ ప్రజలకు కానీ లేకపోతే మన మిలిటరీకి కానీ మన అందరం ఒక ముక్త కంఠంతో ఒక స్టేట్మెంట్ ఇద్దాం, భరోసాగా నిలుద్దామని ఇవాళ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఉత్తరం రాయడం జరిగింది ఈ ప్రభుత్వానికి. పార్లమెంట్లో అందరం కలిసి సంఘీభావంగా ఒకటే వాయిస్ వినిపిద్దామని మాట్లాడుతున్న తరుణంలో ఈ రకమైన చిల్లర వాయిస్ వినిపించడం అనేది తన యూనిటీని నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారా, లేకపోతే ఈ చనిపోయిన 26 మంది చితి మంటల పైన రాజకీయ చలి కార్చుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇంత స్థాయికి అంటే మేబీ స్థాయి అని కూడా నేను అనాలో అనకూడదు నాకు తెలియదు. ప్రజలు తీసుకెళ్ళి అతను ఆ స్థాయిలో పెట్టారు, కానీ అది అతను మాట్లాడుతున్న భాషను బట్టి ఆ స్థాయి ఉందా లేదా, ఆ స్థాయిని నిలుపుకుంటాడా లేదా అనేది కూడా ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్ అశోక్ గారు. ఓకే. కానీ దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కోసం అయితే గవర్నమెంట్ వెయిట్ చేస్తుంది. దానికి సంబంధించి చూద్దాం. కంక్లూడ్ చేస్తూ ఏపీ రాజకీయాల గురించి మోదీ వస్తున్నారు సార్ రేపు అమరావతికి సంబంధించి, ఆంధ్రలో రాజధాని అమరావతికి సంబంధించి మళ్ళీ నిర్మాణానికి అంటారా లేదంటే పునఃశంకుస్థాపనకి అంటారా, ఎందుకో వస్తున్నారు ఏంటి? ఆయన వస్తున్నటువంటి తరుణంలో అమరావతి రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతులు మాకు ఏదో ఒక న్యాయం చేయండి, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, సరే మీరు వచ్చారు ఏడాది కాలం పూర్తవుతుంది, మాకు ఇవ్వాల్సినటువంటి ఏడాదికి ఇస్తానన్నటువంటి పరిహారము మా ప్లాట్స్ అంటారా ఏదంటావా ఏ ఒకటి ఇవ్వండి అని చెప్పేసి రైతులు ఇప్పుడు రివర్స్లో ధర్నాకు తిరుగుతున్న పరిస్థితులు వస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? ఒకటండి, 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. సరే ఇక్కడున్న రాజకీయ పార్టీలు మొత్తం ఈ 5 సంవత్సరాల అధికారంలో ఏది ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ ఉంది, 5 సంవత్సరాలు వైసీపీ ఉంది. వాళ్ళకి ప్రతి ఒక్క విషయం తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రైతుల యొక్క ఆందోళనలు తెలుసు, రైతులు కేంద్రానికి నరేంద్ర మోడీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం తెలుసు, అంతా తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా పార్లమెంట్లో ఆన్సర్ చేసేటప్పుడు ఈ రాజధాని గురించి ఏమన్నా ఆన్సర్ చేయడం కానీ, ఇదే రాజధాని అని నోటిఫై చేయడం కానీ ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ ఒక ఫేవరబుల్ డెసిషన్ తీసుకుంది అని మనం ఎక్కడన్నా చూస్తామా? సో భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఫేవరబుల్ డెసిషన్ తీసుకోవడం కానీ ఇన్ సపోర్టివ్ టు రాజధాని ప్రాంత రైతులు కానీ చేసింది అని మనం ఎక్కడ ఆలోచించాం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న తరుణంలో స్పష్టంగా ఆన్సర్ చేయాల్సింది ఏమంటే, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అప్పు ఇప్పించడం కాదండి, సహాయంగా ఏమన్నా చేయదలుచుకోలేదా? పోలవరం ఎత్తు గురించి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది గత ప్రభుత్వంలోనా అంతకుముందు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా సరే కట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం, అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. సరే వీళ్ళు ఒప్పుకున్నారా వాళ్ళు ఒప్పుకున్నారా అది అప్రస్తుతం కదా. ఈ ఫస్ట్ ఒప్పుకున్న హైట్ ఎంత, ఆ హైట్కి మీరు కన్ఫైన్ అయ్యి అంత హైట్కి కేంద్ర ప్రభుత్వం నిర్మించదా? అది వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సిన విషయం. అది జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించడానికి ఒప్పుకున్నాడా, చంద్రబాబు నాయుడు గారు తగ్గించడానికి ఒప్పుకున్నాడా, మీ బడ్జెట్లో మీకు ఇబ్బంది కలగకుండా వీళ్ళిద్దరిలో ఎవరు చేశారు అనేది పక్కన పెడితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవనాడైన పోలవరం ఆంధ్ర రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ కన్ఫైన్ అయిన హైట్కి కన్ఫైన్ అయ్యి మీరు కట్టరా, అది రేపు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆన్సర్ చేయాలి. అదేవిధంగా మిగిలిన చట్టంలోని అనేక అంశాలు ఉన్నాయి, దాంట్లో ఏది ఫిల్ఫిల్ చేయదలుచుకున్నారు అది ఆన్సర్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్యాక్ట్ ఈ డైవర్సివ్ పాలిటిక్స్ని చెత్త అంతా పక్కన పెట్టి రాష్ట్రానికి సంబంధించి సూపర్ 6 మీరు ఏ రకంగా అమలు చేయగలుగుతారు, అమలు చేస్తారా చేయరా, చేత అవుద్దా చేత కాదా, అబద్ధాలు ఆడారా, నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి వీటికి సంబంధించి ఏమి సాధించుకొచ్చి ప్రజల ముందు మాట్లాడతావు అనే దానికి పవన్ కళ్యాణ్ కన్ఫైన్ అయితే అతని వాల్యూ పెరుగుతుంది తప్ప సెంటిమెంట్ను రాజేసి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశ ఐక్యతకు భంగం కలిగించేలాగా రాజకీయ పార్టీలని రాజకీయ విమర్శలు చేసుకోవడం ద్వారా అతని అంటే ఇంతకుముందు అతన్ని ఒక రకంగా వేరే రకంగా ఏదో చూశారు ప్రజలు, బట్ ఒక్కొక్కటి అతని ఇన్నర్ షేడ్ బయటకు వస్తూ ఉంది. ఓకే, సో ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరైతే చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు.
తీవ్రంగా కాదండి, అసలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అతను అన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం కలిగించి రాజ్యాంగం ద్వారా అతనికి అంత హక్కును కల్పించిన కాంగ్రెస్ పార్టీ పిల్ల చేష్టలు కదండి కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేయటం. అనవసరంగా రాహుల్ గాంధీనో లేదంటే తానేదో పెద్ద తురుంకాన్ని చూపించుకుందాం అనేదే కానీ ఆ తురుంకాన్ పనిని సూపర్ 6లో చూపించు, ఆ తురుంకాన్ పనిని పోలవరం యాజ్ ఇట్ ఈజ్ హైట్లో చూపించు, రాజధాని రైతులకు న్యాయం చేయి అన్ని, అప్పుడు మెచ్చుకుంటాం నిజంగా అబ్బా పవన్ కళ్యాణ్ తురుంకాన్ అని చెప్పుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ తను చేయాల్సింది ఏది చేయకుండా తను చేయాల్సిందని పక్కన పెట్టి తన చేతగానితనాన్ని ఇంకొక రకంగా మాట్లాడడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అమ్మఒడి పథకానికి కూడా కొత్త ట్విస్ట్ పెట్టారు. 75% అటెండెన్స్ ఉండాలి, ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇచ్చే 15,000 కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఏం చేస్తారు కూడా చూడాలి. మరి అంటే పథకాలు అయితే అమలు చేస్తారా అనే దానికి, అమలు చేయరా అనే దానికి ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న భాష మనం గమనించినప్పుడు వాళ్ళు దానిపైన ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, జోబులు నింపుకోవాలి, వాళ్ళ పెట్టుబడిదారులకి వాటాలు పంచాలి, మిత్రపక్షానికి వాటాలు పంచాలి, ఈ కార్యక్రమం కనపడతా ఉందని వాళ్ళ అమరావతిలో రైతులు అనుకుంటా ఉన్నారు, రైతులు చర్చించుకుంటా ఉన్నారు. నేను అంటున్నానంటే నేను అది విన్నాను కాబట్టి చెప్తున్నా, ఆ రైతుల భాష విన్నాను, వాళ్ళ గోడు విన్నాను కాబట్టి చెప్తున్నా. సో డెఫినెట్గా ముందు మీరు రాష్ట్రంలో చేయాల్సిన కార్యక్రమాలు చేస్తే తర్వాత జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టే కార్యక్రమం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ 30,000 ఎకరాలకు సంబంధించే కొంచెం డౌట్ నడుస్తుంది. మళ్ళీ కొత్తగా ఏదో 40,000 ఎకరాలు తీసుకుని 40,000 ఎకరాలకి ఏదో చేస్తా అంటే 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వానికి సంబంధించిన 21 ఎకరం 54,000 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ హైదరాబాద్ అంత ప్రాంతం డెవలప్ అవ్వాలి. దానికి మళ్ళీ 44,000 ఎకరాలు అంటే ఏమి నిర్మిస్తారు, ఎట్లా నిర్మిస్తారు అనేది, అంటే ప్రతిదీ కూడా మళ్ళీ మేము ప్రైవేటైజ్ చేస్తాము అన్నప్పుడు దాంట్లో అర్థం చేసుకోవాలి కదా వాటాలు ఏ రకంగా పంచుకోవాలనుకుంటున్నారు అనేది. ప్రైవేటైజేషన్ చేయడానికైనా సరే ఇప్పుడు ఆ విశాఖలో పెట్టే ఆ కంపెనీలన్నీ అమరావతిలో పెడితే సరే ప్రైవేటైజేషన్ చేసి ఏదో చేసి జరుగుతుంది కాదు కదా అశోక్ గారు. అప్పుడు ఫస్ట్ ఆయన ఏం చెప్పారు, సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్, రూపాయి కూడా మన పెట్టుబడి అవసరంలా, దాని ఆదాయం అదే సంపాదించుకుంటుందని కదా చెప్పింది. ఇవాళ ఏమి మిగలట్లేదు, ఎంత చేసినా ఏమీ రావట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అంటేనే ఆ రోజు అబద్ధం చెప్పారు, ఈ రోజు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు అని. విశాఖపట్నంలో పెట్టే కంపెనీస్ని నేను ఇక్కడ తెమ్మని అడగను, బికాజ్ విశాఖపట్నం ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన. అదనంగా ఇక్కడికి మీరేం తీసుకురాగలుగుతారు అనేది కదా మాట్లాడాల్సింది. సో బేసింగ్ అపాన్ ద సాయిల్, అదే ఆ పరిస్థితి, క్లైమాటిక్ కండిషన్స్ వచ్చేవాడు అవన్నీ చూసుకుంటాడు కదా. మోర్ ఓవర్ ఇప్పుడు ఈ రకమైన ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటాము అని ఒకళ్ళు కవునని ఒకళ్ళు కాదని ఈ రకంగా మాట్లాడినప్పుడు స్టెబిలిటీ కూడా వచ్చి పెట్టుబడి పెట్టేవాడు చూసుకుంటాడు కదా. పక్కనున్న హైదరాబాదు, పక్కనున్న చెన్నైయో, పక్కనున్న బెంగళూరు ఏమో సెల్ఫ్ సస్టైన్గా స్టేబుల్గా డెవలప్మెంట్. సో దాంతో కంపీట్ అయ్యి వీళ్ళు తీసుకురావాలి అన్నప్పుడు దాని గురించి కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడితే బాగుంటుంది కదా అశోక్ గారు. రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి. మరి మీరు రియాక్ట్ అయ్యారు, మరి మీ పార్టీ అధిష్టానం, కేంద్ర అధిష్టానం రియాక్ట్ అవుతుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.